భరద్వాజ గారు, నిన్న కర్నూలు సభలో ప్రధాని మోడీ మంత్రి నారా లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎలివేషన్ కూడా కొద్దిగా ఎక్కువ చేశారనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏంటి ఆ ప్రయారిటీ? నెక్స్ట్ ఖచ్చితంగా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, కేంద్రం పొత్తులో ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలు సపోర్టు కూడా ఉంటుంది, అందుకోసమే ఎలివేషను అనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో నెమ్మదిగా చంద్రబాబు నాయుడు గారిని పడక కుర్చీకి పరిమితం చేసి లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి అనేది పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్గా కనిపిస్తోంది. కానీ ఈ పార్టీ క్యాడర్ మాట్లాడటము, నాయకులు అడపదడప మైకుల్లో ఈ ఇంప్రెషన్ కలిగించటము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గేమ్లో భాగమే. వారిచ్చిన స్క్రిప్టే చదివాడు ఆయన. కొంచెం మధ్య మధ్యలో అడపాదడప మా అబ్బాయి ముఖ్యమంత్రి కావాలని, ఆయన బాధ్యతలు తీసుకోవాలని అంటూ ఉండండి, జనాలు అలవాటు పడతారు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఎలాగో ఈ టర్మ్లో చేయలేరు, ఆయన్ని చేయటానికి ఇబ్బంది ఉంది. అంటే మైత్రి బంధంలో ఉండగా చేయకూడదని ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆయన చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు ఏదైనా జరిగి ఈ మైత్రి బంధం విడిపోతే ఇమ్మీడియట్గా తను పక్కొచ్చి లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేస్తాడు ఆయన. జనసేనతోనూ బీజేపీతోనూ మైత్రి కొనసాగుతుంది, కొనసాగినంతకాలం కొనసాగించాలి. అయితే ఈ కొనసాగించాలి అనే పేరుతో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయటం ఇబ్బంది కలిగిస్తుందేమో అనే అభిప్రాయం ఉంది ఆయనకి. అందుకని వచ్చే ఎన్నికల వరకు ఆగుదామని చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ తనకు అనుకూలంగా వస్తే అప్పుడు తను ముఖ్యమంత్రి పోటీ నుంచి తప్పుకొని కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకని నెమ్మదిగా అడపాదడపా ప్రజల ముందుకి ఈ అంశం వెళుతూ ఉండాలి. లోకేష్ నాయకత్వము, లోకేష్ ముఖ్యమంత్రి, ఇలాంటి పదాలు వెళుతూ ఉండాలి. ఆ వెళ్ళటం కోసం అడపాదడపా వేదికెక్కిన ప్రతి మంత్రి గారి స్క్రిప్ట్లోని ఈ వాక్యం ఒకటి పెడుతున్నారు. ఆ వాక్యాన్ని వాళ్ళు అక్కడ చెప్తున్నారు. మీరు చెప్పింది లాస్ట్ గవర్నమెంట్లో తెలంగాణలో కేటీఆర్ మీద కూడా జరిగింది అంతే. అప్పుడున్న ఆ క్యాబినెట్లోని మినిస్టర్స్ మాట్లాడటము, అసెంబ్లీ సాక్షిగా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లు, పర్సనల్గా పెట్టేటువంటి బ్యానర్లు, కేటీఆర్ కేసీఆర్ మా నాయకులు అని ఒక లైన్ పెడుతున్నారు ఈ మధ్య. కేటీఆర్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ ప్రస్తావించడం అనేది జనాల మనసుల్లో రిజిస్టర్ చేయడానికి, ఆ రిజిస్టర్ చేసేటువంటి పని నడుస్తోంది లోకేష్ విషయంలో. ఆ మీడియా కూడా రాస్తూ ఉంటుంది, చంద్రబాబు గారు కొంచెం ఆయన యాక్టివ్గా ఉండగానే ఇతన్ని ముఖ్యమంత్రిని చేసి అతన్ని గైడ్ చేయాలి ఈయన అని తమ ఉద్దేశంగాను ప్రజల ఉద్దేశంగాను చెప్తారు. కానీ అది విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి అభిప్రాయంగా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆ కమ్యూనిటీ ఆకాంక్ష కావచ్చు, కమ్మ సామాజిక వర్గం తాలూకా ఆకాంక్ష అయితే కావచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలనేది తర్వాత చూసుకుంటారు. ఇది ప్రోగ్రామ్. లోకేష్ అనే వ్యక్తిని ఏదో పద్ధతిలో నాయకత్వంలో తీసుకురండి అని చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద రకరకాలుగా ప్రెజర్ పెడుతూ ఉండాలి. రోజు ప్రెజర్ పెట్టమని వీళ్ళే చెప్తూ ఉంటారు ఫోన్ చేసి. ఏంటి నువ్వు ఈ మధ్య మాట్లాడలేదు లోకేష్ గురించి అని ఫోన్ చేస్తే, రేపు పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతాను, కొంచెం బాబు గారిని గట్టిగానే తిట్టండి పర్లేదు ఆయనే చెప్పాడు అని ఫోన్లు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా బ్రాండెడ్ పాలిటిక్స్లో ఉన్నాం మనం. ఈ రోజుల్లో దేన్నైనా బ్రాండ్ చేయొచ్చు, ఎవరినైనా ఏదైనా చేయొచ్చు బ్రాండ్ చేయటం ద్వారా. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. విస్పరింగ్ క్యాంపెయినే, గుసగుసలు ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. అందులో భాగమే ఈ గోలంతా. అందుకని లోకేష్ గురించి ఎవరు మాట్లాడినా ఇదే ప్రయోజనం, వాళ్ళ స్క్రిప్టెడే.